చేగుంట మండల కేంద్రం 14వ వార్డు ఎన్జిఓస్ కాలనీలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేగుంట సర్పంచ్ స్రవంతి సతీష్, ఉప సర్పంచ్ రఫీ, వార్డు సభ్యులు పాల్గొన్నారు. ఎన్జిఓస్ కాలనీ సభ్యులు సర్పంచ్ని, ఉప సర్పంచ్ని, వార్డు సభ్యులను అందరికీ శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆత్మీయంగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కాలనీలో ఉన్న సమస్యలు, డ్రైనేజీ, కోతులు, సీసీ రోడ్లు వీటి గురించి వారికి తెలియపరిచారు. వాళ్ళు వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్జిఓస్ కాలనీ పెద్దలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. చేగుంట సర్పంచ్ గారు, స్రవంతి సతీష్ గారు మరియు మొత్తం 14 వాళ్ళ వార్డు మెంబర్లు మరియు స్టేజ్ మీద ఉన్న పెద్దలు, మా స్టేజ్ ఎదురుగా ఉన్న మిత్రులందరికీ కూడా మా కాలనీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మొట్టమొదటిసారిగా నిన్ననే ఇది ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా సర్పంచ్ గారు మా కాలనీకి టైం ఇచ్చడం చాలా గొప్ప విషయము. కానీ ఇక్కడ మనము సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకుని తెలుసుకొని సమస్యలు అడగడం సమంజసమైనది అయితే కాదు. కానీ మళ్ళీ వీళ్ళందరూ ఏకతాటి మీద ఒకే స్టేజ్ మీద కలవరు కాబట్టి అడగడం తప్పదు. ఈ సీసీ రోడ్ల కన్నా ముందు మీరు మొరం కొట్టిపిస్తే రోడ్లు అన్నీ సరిగా లేవు, ఎత్తులు గుంతలు ఉన్నాయి. దాని ఏంటంటే చాలా చోట్ల అంటే చూడడానికి బిల్డింగ్ కనిపిస్తున్నాయి కానీ నడవడానికి రోడ్లు సరిగా లేవు. కనీసం బండి ఇవ్వడానికి కూడా ఇబ్బంది ఉన్నది. ఆ రోడ్లను మీరు మొరంతో లెవెల్ చేసేసి దానిపైన సీసీ వేస్తే చాలా బ్రహ్మాండమైన ఆదర్శమైన కాలనీ అనుకుంటుంది. మీరు నిన్నే చెప్పారు, ఒక ఆదర్శ కాలనీగా మన కాలనీని మన 14th వార్డు నిర్మాణం చేసుకుందామని చెప్పారు. దానికి సీసీ రోడ్లు, ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అయితే మీరు అనుకున్నట్టు మీ ఊహల్లో ఉన్నట్టు మీ ఆదర్శ కాలనీగా ఇది చేసేందుకు మీరు మోడల్ కాలనీగా ఈ చేగుంటలో ఉన్న మోడల్ కాలనీలో చేగుంటకు కాకుండా చేగుంట మండలం కాకుండా జిల్లాకి మీరు చూపించుకున్నందుకు ఈ కాలనీ మీకు ఒక ఆదర్శంగా అవుతుంది. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలని కోరుచున్నాను. అలాగే కోతుల సమస్య ఏంటంటే ఈ 15 రోజులలో కనీసం ఒక 30 మందిని ఎన్జిఓస్ కాలనీలో కోతులు కరిచినాయి. ఆ కోతులు మామూలుగా కలవలేదు. చాలామంది హాస్పిటల్ పాలయ్యారు. ఆడవాళ్ళు, మగవాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు లేకుండా స్కూల్కి పోయే పిల్లలు కూడా కోతులు కలుస్తున్నాయి. దాని దృష్టిలో పెట్టి ఆర్థిక శుభాకాంక్షలు. ఇక్కడ నారీశక్తి ఉన్నది. ఇక్కడ భారతదేశానికి మహిళా ప్రథమ పౌరురాలు. మన చేగుంట కూడా మహిళా ప్రథమ పౌరురాలు. ఆపరేషన్ సింధూర్ నిర్వహించి కూడా మహిళలే. కాబట్టి మహిళలు భయపడాల్సిన అవసరం లేదు. మన దేశంలోనే ఆదిశక్తిగా పూజిస్తాం. కాబట్టి ఏదైనా ఒక సమస్య పరిష్కారం కావాలంటే ఒక్కరితో కాదు. మీరందరూ ఒక పడవలో ప్రయాణం చేస్తే ఒకళ్ళందరూ చేసిన పడవ మునిగిపోతుంది. ఏంటంటే ఒక విలేజ్కి మంచి పేరు రావాలన్నా, మన విలేజ్ డెవలప్ చేయాలన్నా అందరు కలిసికట్టుగా పనిచేయాలి. 14 మందితో పాటు సర్పంచ్ గారు అందరూ కలిస్తే ఏ సమస్యనైనా పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశ రాము సార్ గారికి, రామరెడ్డి సార్ గారికి మరియు సత్యంరెడ్డి సార్ గారికి మరియు వేదిక అందరికీ మరియు ఇక్కడికి వచ్చేసిన అక్కలకు, చెల్లెళ్ళకు, పత్రికా విలేకరులకు, విలేకరులలో చాలామంది విలేకరులు కొన్ని పేర్లు జరిగాయి. అందరికీ విలేకరులకు నా హృదయపూర్వక నమస్కారములు. గ్రామ పంచాయతీకి వచ్చిన నిధులు దుర్వినియోగం చేయకుండా ప్రతి పైసా సర్పంచ్ గారికి మరియు ఉప సర్పంచ్ గారికి
13 మంది వార్డు మెంబర్లు అందరికీ నా తరపున ధన్యవాదాలు. నా తోటి మిత్రుడు 14వ వార్డు ఆకుల సుగంధర్ నా మంచి మిత్రుడు. అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ నాకు అందరూ మిత్రులే. ఈ స్టేజ్ని అలంకరించిన కొన్ని సమస్యలు రాము సార్ నా టీచర్ నా ఫ్రెండ్ అయినా కూడా అందరూకి చెప్పిన విషయం అంటే మన చేవుంట గ్రామ పంచాయతీ